ఒక త్రాగుబోతు వాణ్ణిగా చిత్రీకరించి ఆయన మరణాన్ని ఏమండి ఇంతమంది జీవితాలని వెలిగించిన ఆయన ఎవరినో ఒకరిని యాక్టింగ్ చేసేదానికి పెట్టి ఏమండి ఆ మాస్కు తీయటం అసలు చూడలేదు. ఆ బార్ షాపులకు పోయినంత వరకు కూడా మళ్ళా మోటార్ సైకిల్ తోగటం, మళ్ళా బార్ షాపు కాడికి దగ్గరికి వెళ్ళంగానే ఫోన్ పే చేయటము, స్కానర్ చేయటము, ఏ బ్రాండ్ కావాలో తీసుకోవటము, దీనంతటికి బాగానే ఉన్నాడు. తర్వాత వెహికల్ తోలేటప్పుడు మడికి పడిపోతున్నాడు. ఎందుకంటే మరి ఆయన ఎలాగా సీసా మూత ఓపెన్ చేయకుండా కూడా ఎలా తాగాడో మరి ఒక్క వీడియో కూడా లేదు. ఎంత సోద్యము ఇది! రాజకీయ సదరంగం కాదా ఇది? ప్రీ ప్లాన్ మర్డర్ కాదా? ఏమండి దీనిలో ఎందరు ఇన్వాల్వ్ అయ్యారో, దీని వెనకాల ఎవరు ఉన్నా కానీ సరే ఈరోజు సుప్రీంకోర్టుకి మరి పంపించడం జరిగింది. ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి పగడాల ప్రవీణ్ గారి యొక్క అచ్చని ఆయన యొక్క మరణం వెనకాల మాకు అనేక అనుమానాలు ఉన్నాయి కనుక మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి సిబిఐ ఎంక్వైరీకి అప్పజెప్పాలని మా యొక్క దైవజనులు క్రైస్తవులందరి పక్షమున మేము పోరాడుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. సిబిఐ ఎంక్వైరీలో న్యాయం జరుగుతుందని, అది ఆయనలో ఎలాంటి ఆల్కహాల్ లేదు అనేదానికి డాక్టర్ గారు ఇచ్చిన సర్టిఫికెట్. ప్రైజ్ ది లార్డ్. ఎరసి ఆయన ఇంతమంది ప్రజలను నడిపించిన ఆయన ఏమండి, ఆయన ఒకవేళ ఆ కల్చర్ను బట్టి, తెలంగాణ రాష్ట్ర ఆ కల్చర్ను బట్టి, ఆ ప్రాంతంను బట్టి ఆయన తాగాలి అనుకుంటే ఇంటికి తీసుకొచ్చుకొని గుట్టి సప్పుడు కాకుండా కాస్ట్లీ తాగుతాడు. సీపు నిక్కర్లు రకరకాలవన్నీ తాగాల్సిన అవసరం ఏముంది? ఏమండి ఆయనని ఎక్కడో హతమార్చి ఆయనలాగానే ఆ హైట్ కూడా ఆయనలాగా లేడు, ఆయన ఫోటోతో సహా పెట్టాము, అది పక్క ఫ్రాడ్ అని తెలిసిపోయింది. కనుక గమనించి గుర్తించి ఈరోజు ఈ యొక్క మత కళలకి కారుకులు ఎవరయ్యా అంటే, పగడాల ప్రవీణ్ గారిని సంబరానికి కారుకులు ఎవరయ్యా అంటే, దీనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా దేవుడు విడిచిపెట్టడు. ఒకవేళ ఈరోజు మానవ కోర్టులు న్యాయం చేయకపోవచ్చు, కానీ దైవ కోర్టు ఒకటి ఉంది. ఈ దైవ కోర్టు తప్పకుండా మాకు న్యాయం చేస్తుంది, న్యాయం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో జీవం కలిగిన దేవుని చేతుల్లో పట్టు ఆ బహుభయంకరమని రాయబడి ఉంది. ప్రభునందు నా భారతదేశ ప్రజలారా గుర్తించి గమనించి ఈరోజు అది చూడండి. ఆ యొక్క ఎయికలు అలా లేసి ఇలాగా ఆయన మీద పడిందా? యాక్సిడెంట్ కేసులు ఎన్ని చూడలేదండి. ఏమండి చూడండి, స్పష్టంగా అక్కడ కనిపించినవన్నీ కూడా మటర్కే దారి తీస్తున్నాయి, కానీ మటరు కాదు అంటానికి దారి ప్రీ ప్లాన్ మర్డర్కే దారి తీయబడి ఉంది, కానీ ప్రీ ప్లాన్ మర్డర్కి దారి తీస్తున్నాయి. కానీ అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా ఆ రన్నర్ పీస్ కావచ్చు, ఏకల మీద ఆ బ్లడ్ కావచ్చు, తర్వాత ఏకలు ఎలా పడాల్సింది ఎలా పట్టము, తర్వాత ఆ ఏకల మీద ఉన్న నెంబరు మహారాష్ట్రానికి చెందింది,
మరి పగడాల ప్రవీణ్ గారి మీద ఉన్న నెంబరు మోటార్ సైకిల్ ఆయనదే. మరి అక్కడ తాగుతా కూర్చున్న కాడ ఆ నెంబరు ఎవరిది? ఆ బండి మీద ఉన్న నెంబరు ఏ రాష్ట్రానికి చెందింది? అది మహారాష్ట్రానికి చెందిన నెంబరు. ఆ వెహికల్ ఏమండి ఒకదానికి ఒకటి పొందడం లేదు. చేశారు కానీ దొంగ దొరికిపోయాడు. దొంగ దొరికిపోయాడు కనుకనే కొన్ని కోట్ల మంది ప్రజల దీపాలని వెలిగించిన పగడాల ప్రవీణ్ గారిని ఒక త్రాగుబోతు అనిగా చిత్రీకరించారు. దొరికారు కనుకనే గమనించి గుర్తించి ఎట్టకేలకి చిట్ట చివరికి ఖచ్చితంగా దొంగ దొరుకుతాడు. ఆల్రెడీ దొరికారు. ఆ దొంగలందరినీ కూడా ఒకరోజు దేవుడు డైరెక్ట్గా పాతాళానికే డైరెక్ట్గా పాతాళానికే తీసుకెళ్తాడని, మారితే ఈ భూమి మీద ఉండగానే మార్పు చెందాలి. ఒకవేళ మారలేదా డైరెక్ట్గా పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి, డైరెక్ట్గా నరకానికే వెళ్ళిపోతారు. ఒకవేళ భూమి మీద ఉండగానే ఒకవేళ మారితే దేవుడు క్షమాపేక్ష పెడతాడు. ఎందుకంటే పగడాల ప్రవీణ్ గారు ఆయన ఎక్కడున్నాడో మాకు తెలుసు. ఆయన పరదేశికి చేర్చబడ్డాడు. ఎక్కడికి? ఆయన పరదేశికి చేర్చబడ్డాడు. కనుక ఇప్పుడు పోరాటం అంతా ఏందయ్యా అంటే త్రాగుబోతువానిగా చిత్రీకరించారు కనుక మా మనోభావాలు ఇంకనూ దెబ్బతీశారు కనుక ఇప్పుడు మా ముందున్న దైవజనులు ఎంతోమంది పోరాడుతున్నారు. ఆఖరికి పిటిషన్ సుప్రీంకోర్టుకు కూడా అందిస్తాం. ఇకను ఎంత దూరమైనా వెళతాం. ఇది నగ్గన సత్యం. ప్రైజ్ ది లార్డ్.